హలో అండి. హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజైతే ఈ వ్లాగ్‌లో ఆఫ్టర్‌నూన్ నుండి ఈవినింగ్ వరకు ఏమేం చేసుకున్నానో అదైతే ఈ వ్లాగ్‌లో చూపిస్తున్నాను. ఆఫ్టర్‌నూన్ ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసేసుకున్నాను. ఇప్పుడైతే వెన్న చేద్దామనైతే చల్ల చేసుకుంటున్నాను. నేనెప్పుడు వెన్న చేసుకున్న పెరుగుని తోడు వేసేసుకొని చేసేసుకుంటాను. అంటే పైన ఉన్న అట్టును తీసేసి అందులో కొద్దిగా పాలను వేసేసి కాస్త పెరుగును వేసేస్తా. అలా తోడుకుంటుంది. ఇలా 2-3 డేస్ తర్వాత అప్పుడు చేస్తా. అంటే డైలీ వేసేసుకున్న తర్వాత ఒక 3 డేస్‌కి ఆర్ 4 డేస్‌కి అట్లా చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఒకే రోజు ఇలా వెన్ననైతే తీసుకొని పెట్టేసుకుంటాను. చూడండి వెన్న అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం దీనిని కొంచెం వాటర్‌లో వేసేసుకొని వాష్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుంటే మనకు నెయ్యి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇది ఒక 4 డేస్‌ది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని ఒకేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయిన తర్వాత అప్పుడైతే నెయ్యిని చేసుకుంటాను. ఈ చల్లని కూడా ఈవినింగ్ తాగడానికి యూజ్ చేస్తాను. బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా! ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే డీమార్ట్‌కి వెళ్ళి వచ్చేసాము. ఈ సామాన్నయితే సర్దుకుంటున్నాను. నేను ఏమేం తెచ్చుకున్నానో, ఏ విధంగా తెచ్చుకుంటానో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అందరూ డీమార్ట్‌కెళ్తే ఏదో ఒకటి కొనాల్సి వస్తుంది. అంటే మనకి అవసరం లేకున్నా దానినైతే కొనుక్కొని పెట్టేసుకుంటాము. అలా మేము కూడా ఈరోజు చేసాము. ఇప్పుడైతే ఫస్ట్ తెచ్చుకున్నవైతే బాక్స్‌లోకి వేసేసుకుంటున్నాను. చిన్న చిన్న వాటికైతే ఇలా గాజు సీసాలో వేసేసుకుంటున్నాను. కొన్ని అయితే మేము డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నాము. వాటినైతే ఇలా సీసాలో వేసేసుకొని పెట్టేసుకుంటాను. నేను గాజు సీసాలైనా లేదా స్టీల్ అయినా వాడతాను. అంతేకానీ ప్లాస్టిక్ మాత్రం చాలా తక్కువగా యూజ్ చేస్తాను. ఇప్పుడు ప్లాస్టిక్ వాడడం చాలా మానేశాను. వీటన్నిటినైతే ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. మొత్తం ప్యాక్ చేసేసుకొని ఈసారి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఏం తీసుకోలేదు. ఆల్రెడీ లాస్ట్ మంత్లో ఉన్నవే తెచ్చుకున్నాము. మనము ఏవి తక్కువ ఉంటాయో అవి చూసుకొని తెచ్చుకుంటే కొంచెం బడ్జెట్ అనేది తక్కువగా అవుతుంది. ఎప్పుడు డీమార్ట్‌కి వెళ్ళినా 4000, 5000 అట్లా అవుతుంది కదండి. అందుకే మీరు చూసుకొని తెచ్చుకోండి. ఇలా ఎక్కువగా ఉన్నాయైతే ఈ బాక్స్‌లో వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. అంటే పేస్ట్, బ్రష్‌లు, ఇంకా డిష్ వాషర్‌లు, ఇంకా సోప్స్ అట్లాంటివి ఒక బాక్స్‌లో వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే పప్పుల్ని కూడా ఒక బాక్స్‌లోకి వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. పప్పుల్ని మరీ ఒకేసారి డబ్బాల్లో వేయకుండా కొంచెం కొంచెం వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల అవి పాడవకుండా, పురుగు పట్టకుండా ఉంటాయి. మనకు కవర్‌లో వేసుకుంటేనే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. మిగతా వాటికి ఇలా ఒక రబ్బర్‌ని వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా అయితే పురుగు పట్టకుండా ఉంటాయి. నేను ముందు రోజే స్టీల్ బాక్సుల్ని వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉన్నయైతే ఇందులో వేసేసుకుంటున్నాను. మనము ముందు రోజే వాష్ చేసుకొని పెట్టేసుకుంటే మంచిగా ఆరిపోతాయి. టైంకి ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉన్నవైతే కవర్ వేసేసి ఇలా ఒక బాక్స్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ అవసరమైతే తీసేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మేమైతే నిన్న డీమార్ట్‌లో ఈ గ్లాసెస్‌ని తీసుకున్నాము. ఇవైతే చాలా చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈచ్ వన్ అయితే 59 రూపీస్ అట్లా పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. ఇంకా టీ వేసుకున్నా కానీ వేడి ఏం తాకట్లేదు. చాలా బాగున్నాయి. ఇంకా ఈ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేసుకుంటున్నాను. నాకు మార్నింగ్ వేయడానికి టైం లేదు. అందుకే ఈవినింగ్ టైంలో అట్లా వేసేసుకుంటున్నాను. బట్టలు అయ్యేలోపైతే ఒక చిన్న పని ఉంది. అది చేసేసుకుంటాను.
నాకు ఇంట్లోకి కర్రీలోకి యూజ్ చేసుకోవడానికి ధనియా పౌడర్ అయిపోయింది. వాటినైతే వేయించుకుందామని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అది స్లోగా పెట్టేసుకొని బాబుకైతే బ్రెడ్ ఇచ్చేస్తున్నాను. బ్రెడ్ మీద బాబు హనీ వేసుకొని తింటా అంటే ఇలా హనీ వేసి ఇచ్చేస్తున్నాను. ఒకసారి హనీ ఒకసారి జామ్ అట్లా పెట్టుకొని తింటాడు. ఈవినింగ్ స్నాక్గా అయితే ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను. ఇప్పుడైతే ధనియాలు కూడా వేగిపోయి ఉంటాయి. వీటిని కొంచెం కలుపుకుంటూ స్లోగా వేయించుకుంటే మంచి అరోమా వస్తుంది. కరెక్ట్గా వేగిపోతాయండి. ఇందులో కొద్దిగా లవంగాలు, కొద్దిగా యాలకులు, దాల్చిన చెక్క వేసి కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇదైతే గ్రైండ్ చేసేసుకున్నాను. ఇది కాస్త చల్లారిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోండి. ఎక్కువ రోజులు పడవకుండా ఉంటుంది. ఇలాంటి గాజు సీసాలో వేసేసుకొని మూత పెట్టేసుకుంటాను. అంతేనండి. ఈవినింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. మనము చేస్తూ పోతూ ఉంటే చాలా పనులే ఉంటాయి ఇంట్లో. అవి ఎప్పుడు కనిపివ్వవు, కానీ చేస్తూ ఉన్న కొద్దీ ఇంకా ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. ఇడ్లీ పిండి అయితే పట్టుకొని పెట్టేసుకున్నాను రేపటి కోసం. ఇప్పటితో నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.